ఇక్కడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆసిఫ్ గారు మహిళలందరినీ పట్టుకొని ఒక క్యాండిల్తో ర్యాలీ నిర్వహించామని చెప్పి ఈరోజు ఉదయం మాకు గ్రూపుల్లోని ఫొటోస్ వచ్చినాయండి. ఆసిఫ్ గారు, మీరు మహిళల కోసం చేసిన ర్యాలీకి అయితే నేను అప్రిషియేట్ చేస్తానండి. కానీ ముందుగా మీరు చేయాల్సింది ఇంకో పని ఉంది, దాన్ని గుర్తు చేయడానికే నేను ఈరోజు మీడియా ముందుకు వచ్చాను. ఏంటంటే మన పశ్చిమ నియోజకవర్గంలోని ఒక అంగవైకల్యంతో ఉన్న మహిళ, తను మీకు కనిపించలేదా, గుర్తు రాలేదా అండి? మీ దీనిలోనే మీ ఇది ఏదైతే మీరు అధికారంలో ఉన్నారో, మీ అధికారంలోకి వచ్చాకే ఈ మధ్య కాలంలోనే ఆ అమ్మాయికి ప్రశాంతి అన్న అంగవైకల్యం గల మహిళ, తనకి కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు, తను ఫ్యాన్కి ఊరేసుకొని సూసైడ్ చేసుకుంది ఇక్కడ ఊర్మిళా నగర్లోని. ఆ మహిళకి సంబంధించి మీరు ఏ రోజు కూడా ఎందుకు ముందుకు రాలేదు?